మామూలుగా దసరా గురించి, దీపావళి గురించి అంటే రెండింటికి సంబంధం ఉంది యాక్చువల్లీ. సో ట్రివియా చెప్తారని అనుకుంటున్నాను. కానీ లాగ్మి కానీ ఏంటంటే ఆ, ఈ కొంత డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకుంటున్నాను ఈ పండగల గురించి. మెయిన్గా అసలు హిందూ సొసైటీలో పండగల గురించి, ఆ, పండగల సిగ్నిఫికెన్స్, పండగల ప్రాముఖ్యత ఏంటి అన్నది. హిందూయిజం ఈజ్ అ రిలీజన్ ఆఫ్ సింబల్స్, అలిగరీ అంటారు. అంటే ప్రతి ఒక్కదాన్ని మనం ఫేస్ వాల్యూ మీద తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు రావణుడికి 10 తలలు ఉన్నాయి అన్నది, రావణుడిని చంపాడు అని అంటే అక్కడ 10 తలలు మనకున్న 10 ఆ, మన వీక్నెస్లను సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామ, క్రోధ, మోహ, లోభ, మాత్సర్య, మద, మానస, చిత్త, అహంకార, బుద్ధి. ఈ 10 మన రావణుడి 10 తలకాయలని మనం అనుకోవచ్చు. సో విజయదశమి రోజు రావణుడిని చంపినప్పుడు రాముడు ఒక రకంగా రావణుడు అనే రాక్షసుని చంపడమే కాకుండా ఈ 10 అవగుణాలను, ఈ దుర్లక్షణాలను కూడా సంహరించాడు అని. కాబట్టి హిందూయిజంలో ఎలా ఉంటుందంటే ప్రతిదీ మహిషాసుర మదన్ కూడా అక్కడికి వస్తున్నా. సో ఇవి మెయిన్లీ దే ఆర్ సింబాలిక్. సో నాకు తెలిసి నా తర్వాత వచ్చే వాళ్ళందరూ చెప్తారు ఏంటి ప్రాముఖ్యత, ఎందుకు జరుపుకుంటామని. సో నేను మళ్ళీ వాటి గురించి చెప్పదలుచుకోలేదు. నేను వేరే కోణం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి. నాది చాలా క్యాజువల్ టాక్. నేను మామూలుగా మీతో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతాను, ఎప్పట్లానే. సో ఏంటంటే ఈ పండగల ప్రాముఖ్యత అనేది హిందూయిజం చాలా, నేను ఇట్స్ నాట్ అబౌట్, నేను వేరే రిలీజన్ గురించి కామెంట్ చేయట్లేదు. నేను ప్యూర్గా నేను హిందూని కాబట్టి నాకు హిందూయిజం గురించి తెలిసింది చెప్తున్నాను. ఇట్స్ ఎ సోఫిస్టికేటెడ్ రిలీజన్ ఇన్ ద సెన్స్, ఈ రిలీజన్లో అన్ని రకాల లెవెల్స్, అన్ని రకాల మనస్థితిలో ఉన్న భక్తులకి ఏదో ఒకటి దొరుకుతుంది. చిన్నప్పుడు నేను ఆస్ట్రిక్స్ కామిక్స్ చదివేవాడిని. అవి ఎలా ఉండేవంటే పిల్లలు వాటిలో బొమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, చాలా ఫన్నీగా ఉంటాయి. పెద్దవాళ్ళేమో ఆ డైలాగ్స్ని చూసి నవ్వుకునేవాళ్ళు. ఇంకా కొంత అర్థమైన వాళ్ళకు వర్డ్ ప్లే ఉండేది దానిలో, అంటే హిడెన్ డైలాగ్స్ ఉండేవి. సో ది డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ పీపుల్ని ఎంటర్టైన్ చేసేది ఆస్ట్రిక్స్ కామిక్స్. ఒక రకంగా చెప్పాలంటే హిందూయిజం కూడా అంతే. అంటే బాగా మానసిక పరిపక్వత చెందిన వాళ్ళకి ఈ పండగలు ఇలాంటివి అన్నీ వాటిని దాటి వేరే స్థితిలో ఉంటారు వాళ్ళు. అదే ఉపనిషత్తులు చదవడం, అంటే వేదాంతం. ఉపనిషత్తుల స్థాయికి కనుక మనం చేరుకున్నాము అని అంటే ఈ పండగలు అవన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి, అసలైన స్పిరిచువాలిటీ ముందుకు వస్తుంది. కానీ అంత మానసిక పరిపక్వత అందరికీ కష్టం కాబట్టి మన ఋషులు ఈ పండగలు అనే వాటిని కల్పించారు. ఎందుకనంటే పండగలు ఈ మామూలుగా నేను పామరులు అనే అనను, ఎవరైతే ఇంత మానసిక పరిపక్వత ఉండదో, ఒక రకంగా దేవుడు అనేవాడు, ఈవెన్ వేదాలు కూడా దేవుడు నిరాకారుడనే, నిర్గుణ బ్రహ్మం అని చెప్తాయి. కానీ అంతలా దేవుడి మీద ధ్యానం పెట్టడానికి కొంతమందికి ఏదో ఒక ఆలంబన కావాలి. ఋషులు అని అంటే ఎవరు, విజయదశమి పండుగలు అనేది మన ఉపనిషత్తు ఎవరు రాశారో కూడా మనకు తెలియదు లాగ్మి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోలేదు. అది ఈ మధ్య కాలంలో మొదలైన సాంప్రదాయం. వాళ్ళ ముద్రలు కూడా ఉండవు. కాబట్టి మామూలుగా ఈ సంగీతం, ఈ వాగ్గేయకారులు, త్యాగరాజు లాంటి వాళ్ళు కనీసం వాళ్ళ ముద్ర వదిలేవాళ్ళు పాటల్లో. కానీ ఉపనిషత్తులు ఇవి రాసి మనకి ఎవరు రాశారో తెలియదు. కానీ ఎంతోమంది ఈవెన్ ఉదాహరణకు ఋషులు అంటే మనం వశిష్ఠుడిని కూడా తీసుకోవచ్చు. ద రీజన్ బీయింగ్, విజయదశమి అనేది రాముడు రావణుని చంపిన రోజు కింద రామరాజ్యం జరుగుతున్న రోజుల్లో కూడా జరుపుకునేవాళ్ళు. అది వశిష్ఠుడు కూడా నిర్వహించేవాడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఈ పండుగలు అనేవి మామూలు అందరినీ కూడగట్టడానికి, అంటే మామూలు జనాలు, అసలు ఇంత వేదాలు ఉపనిషత్తులు చదివేంత విజ్ఞానం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా పండుగలతో వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వస్తుంది. గ్రూప్ యాక్టివిటీస్ ఏదైనా అనండి. ఇప్పుడు హిందూయిజంలో ఒక రకంగా అది మంచి, ఇంకొక రకంగా చెడ్డ. ఎందుకంటే
హిందూయిజంలో రెండు ఉన్నాయి. స్పిరిచువాలిటీ ఉంది, చాలా స్పిరిచువాలిటీ ఉంది. అది ఎలాంటి స్పిరిచువాలిటీ అంటే ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా దాన్ని పాటించవచ్చు. దానికి మతంతో సంబంధం లేనంత గొప్ప స్పిరిచువాలిటీ. ఇంకోటేమో రిచువల్స్. రిచువల్స్ కింద నేను పండగలను కూడా రిచువల్స్ కిందనే భావిస్తాను, ఆచార సాంప్రదాయాల కింద. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆచార సాంప్రదాయాలు అనేది మనల్ని మనం సన్మార్గంలో పెట్టుకోవడానికి, ఒక క్రమశిక్షణ ఉండడానికే కానీ మనుషుల మధ్య అడ్డుగోడలు పెంచడానికి కాదు అని. అలానే ఈ పండగలు ఇలాంటివి కూడా అందరూ కలిసిమెలిసి ఒక రకంగా సోషలైజ్ చేసుకోవడానికి, అందరూ కలిసి ఆ, తర్వాత పాడతాలే అందరూ కలిసి ఆ, ఒక సామాజిక భావన, వాళ్ళు ఒక సోషల్ ఫీలింగ్ నెలకొల్పడానికి కూడా ఈ పండుగలు అనేది ఇదే. నాకు చిన్నప్పుడు, నేను పెరుగుతున్నప్పుడు, ఇంతకుముందు ఆయన ప్రతీక్ చెప్పినట్టు ఆ, నాకు తెలిసిన ఆ, దసరా అన్న ఏదన్నా ఏంటంటే ఒకటి నా రెండోది ఇంతకుముందు లాగమే చెప్పినట్టు రెండు రకాలుగా, రెండు మెయిన్ రీజన్స్. ఒకటి రావణుడిని చంపడం, రెండోది ఆ, దుర్గామాత మహిషాసురుని మర్దించడం, ఇంకా ఈవెన్ మిగతా రాక్షసులు అంటే చెండా ముండా అనే రాక్షసులు, మధు కైటవులు, వీళ్ళని కూడా సంహరించింది అని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు థీమ్స్ మెయిన్గా దసరాని జరుపుకుంటారు. ఈస్ట్ బెంగాల్, ఈస్ట్ సైడ్, వెస్ట్ బెంగాల్ ఇటువైపు అంతా దేవీ నవరాత్రులు చాలా ఎక్కువ. వాళ్ళకు సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి, కానీ దీన్ని శరన్నవరాత్రులు ఉంటారు. ఈ శరన్నవరాత్రులు అన్నిటికంటే ముఖ్యమైనవి. 10వ రోజు దుర్గామాత మహిషాసురుని సంహరించింది అన్నది. కానీ ఇక్కడ దుర్గామాత మహిషాసురుని సంహరించిన, రాముడు రావణుని సంహరించిన, ఇక్కడ ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మంచి చెడు మీద జయించడం అన్నది. ఇది కాన్స్టెంట్ థీమ్. హిందూయిజం దీంట్లో ఏంటంటే ఎప్పటికీ మీరు చూసినా అసురులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఎప్పుడు దేవతలకి పూర్తిగా ఆధిపత్యం లేదు. ఎన్నోసార్లు దేవతలు రాక్షసుల చేతుల్లో ఓడిపోయారు. దీని రీజన్ హిందూయిజం ప్రకారం ఏంటి అని అంటే, మనం చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే అంతా సక్రమంగా జరిగిపోదు. మన ఫ్రీడమ్ కానీ, మన స్వేచ్ఛ కానీ ఏదైనా మనం దాన్ని కష్టపడి సాధించుకోవాలి అన్నది. అంతేకాని వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. సో ఒకవేళ అసురులు బలం పుంజుకున్నప్పుడు దేవతలు లేదా మనుషులు ఎవరైతే దాన్ని ఎదిరించగలిగే శక్తి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లే వాళ్ళని జయించగలుగుతారు. అలాంటి వాళ్లే మళ్ళీ మంచి సమాజాన్ని స్థాపించగలుగుతారు. కాబట్టి ఇది ఇట్స్ ఎ కాన్స్టెంట్ స్ట్రగుల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు మధ్య జరిగే నిరంతర పోరాటం. ఇప్పుడు ఈ పోరాటానికి ఒక దృష్టాంతం కింద, ఒక ఎగ్జాంపుల్ కిందనే విజయదశమిలో రాముడు రావణుని సంహరించడం కానీ, దుర్గామాత మహిషాసుని సంహరించడం కానీ ఉంటుంది. దీనిలో ఒకటి అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండకపోతే చెడుది పైచేయి అవుతుంది. మనం ప్రతిదీ దేవుడి మీద కూడా వదిలేయడానికి లేదు. అందుకని ఈవెన్ ఎన్నో కథల్లో, ఎన్నో పురాణాల్లో రాముడు కూడా రావణాసురుని చంపడానికి ముందు విజయదశమి రోజు దుర్గ పూజ చేస్తాడు. చేసి ఒక ఏకాగ్రత, తర్వాత తను ఆ పూజ వల్ల ఆయనకు శక్తి వచ్చింది అన్నది రామాయణం ప్రకారం కథనం. అయితే రామాయణం లో ఆయనకు శక్తి అన్నది, నేను దాన్ని అది కూడా సింబాలిక్ గానే తీసుకుంటాను. ఒక మంచి ఉద్దేశంతో ఆయన మెడిటేషన్ చేసి మనసుని కేంద్రీకరించడం వల్ల ఆయనకి ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఇది రావడం వల్ల విజయదశమి రోజు రావణుని చంపగలిగాడు రాముడు అని అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఈ పండగల్ని రకరకాల యాంగిల్స్లో చూడు. ఒకటి, నాలాంటి, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు ఇలాంటివి ఏమీ తెలియదు. నాకు తెలిసిందంతా ఏంటి అంటే, దసరా రోజు మీరు వెళ్ళి పుస్తకాలని ముందు పెడతారు సరస్వతీదేవి ముందు, దాంతో చదువు బాగా వస్తుందని. దాని తర్వాత పిండి వంటలు ఉంటాయి, తినడం, తిరగడం, సెలవులు వస్తాయి, ఊళ్ళకి వెళ్తాం. ముఖ్యంగా దసరా అనేది అల్లుళ్ళ పండగ అంటారు, ఎందుకంటే అల్లుళ్ళు అందరూ వాళ్ళ అత్తవారింటికి వెళ్తారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో మొత్తం సిటీ సగానికి సగం ఖాళీ అయిపోతుంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఇది బాగానే ఉంటుంది. ఇది ఈ రకంగా ఎంజాయ్ చేయడం తప్పు అని నేను అనను, కరెక్టే. కానీ మనిషి అన్నవాడు ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి చేరుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. చిన్నప్పుడు దసరా పిండి వంటలు తిని గడిపేస్తూ, ఇంకా పెద్దగయ్యాక కూడా అలానే పిండి వంటలు, దసరా అంటే పిండి వంటలు, లేకపోతే దసరా అంటే స్నేహితులతో కలిపి బలాదురుగా తిరగడం అని అనుకుంటే ఇంకా మనం ఎదగనట్టు అర్థం. మన వయస్సుతో పాటు మనం
ఆ, హిందూయిజం చేసేది ఏంటంటే మిమ్మల్ని మీ పరిణితి, మీ మానసిక పరిపక్వతను బట్టి మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మీకు దోహదం చేస్తుంది. ముందే ఆ, అన్ అన్నప్రాసన రోజే ఆవకాయ అని అంటారు. అంటే ముందే అలా పెట్టకుండా కొద్ది కొద్దిగా అలవాటు చేస్తుంది అనమాట. కాబట్టి చిన్నపిల్లలకు ఇలాంటి పండగలు ఉంటాయి, పెద్దవాళ్లకు ఇలాంటి వాళ్లకు వంటలు చేయడం, ఒక రకమైన ఆచార సంప్రదాయాలతో వాళ్లకు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఇవ్వడం. తర్వాత ఇంకా ఏంటంటే ఈ పండగలు ఇవన్నీ ఎందుకు అని శోధించడం మొదలు పెడితే దాని వెనకాల ఉన్న అసలు కారణాలు తెలిస్తే ఈ పండగలను దాటి ఆ, ఇంకా పైకి వెళ్ళడం, అంటే అసలైన స్థితి ఈ బ్రహ్మం అనేది ఒకటే అని ఇప్పుడు అద్వైతం చెప్పేది. చాలా చోట్ల మిగతా ఎంతో మంది అంటారు హిందూయిజంలో 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు అన్నది. అది కరెక్ట్ కాదు. హిందూయిజం కూడా చెప్పేది ఒక దేవుడని, నిర్గుణ బ్రహ్మమైన సగుణ బ్రహ్మమైన ఇతను ఒకటే దేవుడని. కానీ ఆ స్థితి రావాలి, ప్రపంచాన్ని మొత్తం దైవంగా గుర్తించాలి అని అంటే, అక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మీరు కొన్ని స్టేజెస్ దాటుకుంటూ రావాలి. సో ఈ స్టేజెస్ అవసరమే, కానీ ఇదే స్టేజెస్లో స్టక్ అయి ఉండకూడదు. మన తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ అసలు హిందూయిజం ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆ ఆధ్యాత్మికత అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎప్పుడైతే మనము అందరిలోని భగవంతుడిని చూడగలుగుతామో, మనల్ని కూడా భగవంతుడి కింద భావించగలుగుతామో, అది అసలైన ఉన్నతమైన స్థితి. అది చేరుకోవడానికే ప్రతి హిందువు ట్రై చేయాలి. ఉపనిషత్తులు చెప్పేది కూడా అదే. ఇంకా నన్ను చెప్పమంటే నేను ఈ పండగలు పురాణాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క ఉపనిషత్తు చదివితే చాలు మీకు హిందూ సారాంశం తెలుస్తుంది. సో ఇంతకుముందు ఈ పుస్తకాలు దేవతల పూజా గదిలో ఉంచి తర్వాత తీసుకోవడం దాని గురించి చెప్పాను. అందులో ఇది చాలా ఫేమస్ పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చి తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. సో మనని దుర్గాదేవిని అమ్మవారిని ప్రార్థించడం,